సో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. సో ఉగాది సందర్భంగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఊచకోత మనం థియేటర్స్లో చూస్తున్నాము. సో హరిశంకర్ గారు మన పక్కనే ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2012లో గబ్బర్ సింగ్ ద బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్. సో అదే ఎనర్జీతో, అదే బూస్ట్తో, అదే పోలీస్ క్యారెక్టర్తో ఇప్పుడు మళ్ళీ హిట్ ఇచ్చారు. సో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా యంగ్ ఉన్నావు. గబ్బర్ సింగ్ అప్పుడు నీ ఏజ్ ఎంత? 12 ఇయర్సా? అనవసరంగా అడిగాను బాబు. అంటే కళ్యాణ్ గారిని చూసినప్పుడు, కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది. కళ్యాణ్ గారు కాస్ట్యూమ్స్ వేసుకొని సెట్లోకి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ 1000x అయిపోతాయి. ఫ్యాన్స్ అందరూ లైక్ చేస్తున్నారు, ఫ్యాన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తొలి ప్రేమ సాంగ్కి అసలు సౌండ్ వినపట్లేదు, ఆ రేంజ్లో అరుస్తున్నారు అంటే తీసింది కూడా ఫ్యానే కదా, అందుకు అలా ఉంటుంది సినిమా. ఓకే సార్, చాలా వరకు ఏంటంటే రిలీజ్కు ముందు హరిశంకర్ గారు రీమేకే చేస్తారు, రీమేక్ అన్నారు. కానీ మీరు ఇచ్చిన అవుట్ఫుట్కి అసలు బద్దలైపోతుంది అక్కడ. ఎందుకంటే శ్రీరాములు థియేటర్లో నేను సెకండ్ షో చూశాను, మంచి స్పందన వస్తుంది. సో ఏం చెప్తారు సార్ దీని గురించి? అది ఇప్పుడు అదే ఆక్సీబోరాన్స్ అని నేను చాలాసార్లు చెప్పాను. అదేంటంటే రెండు పరస్పరమైన విరుద్ధ, అంటే ఏం మాట్లాడుతున్నారో కొంచెం కాన్షియస్ లేని వాళ్ళు చేసే విషయాలు. అన్నా ఇంకో గబ్బర్ సింగ్ ఏమన్నా అంటారు, రీమేక్ చేయకన్నా అంటారు. గబ్బర్ సింగ్ మరి అప్పుడు రీమేకే కదా. వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే గబ్బర్ సింగ్ని మీరు రీమేక్ ఏమాత్రం రీమేక్ కాదు అన్న రేంజ్లో చేసాము. సో ఇంకా చెప్పి 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 అరే బాబు ఇది రీమేక్ కాదరా అని చెప్పి నేను అలసిపోయి ఇంకా స్టేజ్లో సరే ఓకే, ఎవరి పర్సెప్షన్ వారిది, ఎవరి ఒపీనియన్ వారిది, ఫైనల్గా స్క్రీన్ వచ్చినప్పుడు తెలుస్తుంది కదా అన్న యాంగిల్లో ఇంకా. బట్ చాలామంది చూసి మీరు ట్విట్టర్ చూడండి, అన్న తప్పైందన్న, అపార్థం చేసుకున్నాం, తప్పైందన్న, క్షమించే అన్న, ఈ టైప్లో అంటున్నారు. అదొక స్పర్ ఆఫ్ ఆవేశంలో వాటి గురించి మనం ఇంకేం మాట్లాడతాం. సార్ అంటే పబ్లిక్ టాక్ తీసుకునేటప్పుడు చాలామంది జీరో ఎక్స్పెక్టేషన్తో వచ్చాము, అంత వైబ్ లేదు, కానీ చూస్తున్నప్పుడు లోపల సార్ నా కళ్ళ ముందని చెప్పారు, చూస్తున్నప్పుడు మెంటల్ ఎక్కింది అసలు. ఓజీ తర్వాత ఇంకా ఏదైనా డిసప్పాయింట్మెంట్ అయితేమో అనుకున్నాం, కానీ అంతకు మించి ఉందని చాలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. సో దీనికి ఎలా అనిపిస్తుంది మీకు? అదే ఒక రకంగా ప్లస్ అయింది. అంటే నా బిఫోర్ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేయడం మూలంగా డెఫినెట్గా మన సినిమాకి అంత ఊహించిన స్థాయిలో బజ్, ఊహించిన స్థాయిలో హైప్ లేదు. బట్ లేటర్ ఆన్ అదే పెద్ద ప్లస్ అయింది. ఏముంటుందిలే అనుకున్న వాళ్ళందరూ ఇంత ఉందా, అయ్యో బాబోయ్ అసలు మళ్ళీ చూడాలి సెకండ్ హాఫ్ ఓపెన్గా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా, సెకండ్ హాఫ్ మళ్ళీ చూడాలంటున్నారు, మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వెళ్తారు, నాకు టికెట్లు పెడుతున్నారు అన్న 3వ సారి 4వ సారి 5వ సారి అని. వెరీ హ్యాపీ. సార్ నాకు ఒకటి అడగాలని ఉంది సార్, ఎలా డిజైన్ చేశారు సార్ ఆ క్లైమాక్స్ని? సార్ అంటే కామెడీ ఉంటుంది వాళ్ళ సీఎం కొడుకుతో, అలా కామెడీ చేస్తారు కళ్యాణ్ గారు, అలా సీరియస్ మూడ్లోకి వెళ్తారు. ఎలా రిఫరెన్స్ తీసుకున్నారు మీరు? అంటే కథలు మొత్తం అయిపోయిన తర్వాత ఎనీ కమర్షియల్ సినిమా విలన్ హీరో కాన్ఫ్రంటేషన్ సినిమాలో ఏమవుతుందంటే, కథ మొత్తం చెప్పేసిన తర్వాత ఏమైనా ట్విస్ట్లు కూడా రివీల్ చేసిన తర్వాత ఇంకేముంటుంది లేకంటే హీరో కొడుతుంటాడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంటనో, తుపాకులు ఉంటే తుపాకులు, కత్తులు ఉంటే కత్తులు, ఇంకా హీరో విలన్ని ఎలా అంతమొందించాడని తెలిసిపోద్ది. ఫ్యాన్స్ యూత్ చూస్తారేమో కానీ ఇంకా కొట్టడమే కదా అని చెప్పి ఒకసారి ఫ్యామిలీసు, న్యూట్రల్ ఆడియన్సు ఆ క్లైమాక్స్ పూర్తి అవ్వకుండా చాలాసార్లు థియేటర్లో నుంచి వెళ్ళిపోయే సందర్భాలు నేను చూసా. అలా ఉండకూడదు, లాస్ట్ వరకు హోల్డ్ చేయాలి అన్న ఉద్దేశంతో రాసుకున్నప్పుడే క్లైమాక్స్ ప్రాపర్గా ట్విస్ట్లు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను, రాసుకొని యాక్షన్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టు ఉండాలి తప్ప ఎప్పుడైపోద్దా అన్నట్టు ఉండకూడదు అన్న ఒక్క లైన్ పెట్టుకొని చేసిన క్లైమాక్స్, దానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వెరీ హ్యాపీ అబౌట్ ద క్లైమాక్స్. సార్ అది సాంగు చాలామంది 1 minute పెడతారేమో అని అనుకున్నారు సార్, మీరు ఫుల్ సాంగ్ పెట్టేశారు. సో ఎవరు ఆ సాంగ్ ఐడియా ఇచ్చింది ఎవరు? మీ ఐడియానా వేరే వాళ్ళ ఐడియానా? నేను బిహెచ్ఎల్ నుంచి ఆ సాంగ్ గురించి ఎంత పెద్ద నా చరిత్ర చెప్పాను. నువ్వు ఇప్పుడు ఐడియా ఇచ్చింది ఎవరు అంటే ఏం మాట్లాడలేదు, నేను ఏం మాట్లాడాను. ఐడియా ఇచ్చింది హరిశంకర్ ఐడియాలు మాత్రమే స్వీకరించబడ్డాను ఎప్పుడు ఇలాంటి సాంగ్ ఇలాంటి విషయాల్లో. మిగతా అప్పుడు నా టీము, నా రైటర్లు ఐడియాలు. సార్ హరిశంకర్ గారు అంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇచ్చి పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం, ఆయనది కాదని ఆయనే రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. సో మీకు ఇంత పవర్ ఎందుకు సార్ మీకు? నేను సెట్లో నేనే కాదు, ఏ డైరెక్టర్ అయినా సరే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. కళ్యాణ్ గారు ఏంటంటే నేను సెట్లో నేను చాలా అగ్రెసివ్గా ఉంటాను. కళ్యాణ్ గారు టైం వేస్ట్ అవ్వకూడదు. ఆయన ఒకసారి మధ్యాహ్నం పూట ఒక 2-3 గంటల టైం ఉంటే 2-3 గంటల సీన్ అయిపోవాలి కాబట్టి నేను కొంచెం సెట్లో కొంచెం డామినేటింగ్గా ఉంటా. ఆయన అలా షార్ట్ అడిగినసేపు అలా కుర్చీలో కూర్చొని చూస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి ఈడ అగ్రెషను, ఎవరు మాట్లాడి ఇవన్నీ పాపం
ఏదో నా మీద అభిమానం కొద్దీ సరదాగా అన్నారు తప్ప నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఇచ్చి పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం అన్ని సినిమాల్లో చెప్పుకోవడానికి బాగుంటుంది. నాది శ్రమించే గోత్రం, సహించే నక్షత్రం. సూపర్ సార్. ఓకే సార్, నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. సో అలాంటి డైలాగులు పెడతారని అనుకున్నాము, బట్ ఎందుకు అలాంటి మిస్ అయ్యాయి? అదేంటి అంటే ఆ క్యారెక్టర్కి ఆ సందర్భాన్ని బట్టి డైలాగ్ వస్తాయి. దానికంటే ఇప్పుడు మీరు చెప్పిన డైలాగే దీన్ని 100 ఫామ్లు వెళ్ళిపోయింది. నాకు కొంచెం తిక్కుందని లేకుందంటే అందరూ అదే మాట్లాడారు. ఇక్కడ ఇచ్చి పడేసి ఎరగదీసే మార్చేసి రకరకాల గోత్రాలు, రకరకాల నక్షత్రాలు పెట్టుకుని ఈ డైలాగ్ చాలా వైరల్ అయింది. అలాగే భగవద్గీత చాలా చాలా వైరల్ అయింది. అలాగే ఎంతమంది ఉంటారో తెలుసా, అది చాలా వైరల్ అయింది. అంతెందుకు నిన్న శ్రీలీల కలిసినప్పుడు పక్కన లీల గారు మీలో ఉన్న బ్యూటీ అంటే తెలుసా అని చెప్పి అమ్మాయి నవ్వేసింది పలుకున్నాయి. దాని డైలాగ్ ప్రతి రేటింగ్లు తక్కువ ఇచ్చిన రివ్యూస్లో కూడా డైలాగ్స్కి అప్రిషియేషన్ ఇచ్చారు. ఓకే సార్, కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు మీ గురించి చాలా ప్రేమ చూపిస్తారు ఆయన. సో ఆయనకు మీకు బాండింగ్ ఎలాంటిది సార్? ఎలా ఉంటుంది మీకు పర్సనల్గా ఉన్నప్పుడు? అంటే పర్సనల్ టాక్స్ చాలా తక్కువ ఉంటుంది. ఆయన కూర్చున్నప్పుడు కూడా ఎక్కువగా దాన్ని ఏమంటారు, సినిమా గురించి, క్వాలిటీ గురించి, లేకపోతే ఆయన నచ్చిన ఫేవరెట్ ఫిల్మ్స్ గురించి, కొన్ని క్లాసిక్స్ ఉంటాయి ఆ సినిమాల గురించి, అమితాబ్ బచ్చన్ గారి సినిమాల గురించి, లిరికల్ వాల్యూస్ గురించి, డైలాగ్స్ గురించి, లేదన్నప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా ఇష్యూస్ అయినప్పుడు కంట్రీ వైడ్ ఉన్న ఒక దాన్ని ఏమంటారు, కొన్ని జాతీయత భావంలో ఉన్న కొన్ని విషయాల గురించి ఆ డిస్కషన్ ఎప్పుడు, ఆ కాన్వర్సేషన్ నెవర్ ఎండింగ్లా ఉంటుంది. అండ్ విపరీతమైన హ్యూమర్ ఉంటుంది. నేను మామూలుగా ఒక జోక్ వేసినా ఆయన పగలబడి నవ్వేస్తారు. ఆయన కొంచెం అన్నా నేను నవ్వేస్తాను. ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా మా ప్రజెన్స్లో ఉంటుంది. నేను కానీ త్రివిక్రమ్ గారు కానీ ఉన్నప్పుడు ఎక్కువ నవ్వులే ఉంటాయి. కాబట్టి ఆ చనువుతో ఆయన మీద చూపించే ప్రేమ తప్ప ఇంకోటి ఏం కాదు. నేను ఆయనకి స్పెషల్ అని ఎప్పుడు అనుకోను. ఆయన నాకు ఆల్వేస్ స్పెషల్. సార్, హరీశ్శంకర్ గారి కెరియర్ చూసుకుంటే షాక్ నుంచి, సో ఎవరైనా ఒక ఫ్లాప్, ఒక యావరేజ్ పడితే డిసప్పాయింట్మెంట్ అవుతారు. సో ఇదేంటంటే బాల్ తీసి కింద కొడితే ఎంత ఫోర్స్తో పైకి వస్తుందో అంతకు మించి మీరు వస్తున్నారు. సో ఏంటి సార్ ఈ రహస్యం ఏంటి? ఏం చెప్తారు? అంటే మన ఇంట్లోంచి బయలుదేరినప్పుడే ఒక మిడిల్ క్లాస్ తెలుగు మాస్టారు కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి. మా నాన్నకి ఏ సమస్యకైనా ఆయన సమాధానం జీతం వచ్చాక కొంటాం. శాలరీ అని కూడా మాట్లాడేవాళ్ళు, జీతం అనే అనేవాళ్ళు. ఒక డ్రెస్ కొనాలన్నా, ఒక చెప్పులు కొనాలన్నా, ఒక పుస్తకం కొనాలన్నా, ఒక సరే జీతం రాని అంటే నెలకి ఆ జీతం వస్తే కానీ కుటుంబం ముందుకెళ్ళలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలోంచి సినిమా డైరెక్ట్ చేద్దాం అని ఒక కుర్రోడు, నేనే కాదు చాలామంది డైరెక్టర్లు, ఇప్పుడు అనిల్ రాయపూడి కానీ ఇంకోళ్ళు కానీ చాలామంది, మా బాబీ కానీ, నాకు పరిచయం వాళ్ళందరూ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి బయటలేరి వస్తున్నప్పుడు సినిమా డైరెక్ట్ చేద్దాం అని వస్తున్నప్పుడే ఒక ధైర్యం ఉండాలిగా. అంటే ఇండస్ట్రీకి రాకముందే ఆ ధైర్యం ఉంటుంది. వచ్చిన తర్వాత డబ్బులు అవ్వాలి కదా. మనం అనుకున్న సినిమా తీయడానికి వచ్చాం. ఒక్కొక్కసారి దాన్ని ఏమంటారు, మన సినిమాలు చెప్పినట్టు ఒక్కొక్కసారి టార్గెట్ లేట్ అవ్వచ్చు, కానీ టార్గెట్ మిస్ అవ్వదు. సో ధైర్యం లేకపోతే ఒక్క సినిమా రంగంలో కాదు, జీవితంలో ఏ రంగంలో రాణించలేరు. సక్సెస్ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడం కాదు, మీరు అన్నట్టుగా దెబ్బలు తిన్నప్పుడే ధైర్యంగా ఉంటే అది నీ క్యారెక్టర్. సార్, రాబోయే రోజుల్లో ఇంకా అకిరానందన్ గారు ఉన్నారు. సో ఏంటి సార్ వెయిటింగ్, డెబ్యూ కోసం వెయిటింగ్ చాలామంది. నేను చాలా ఓపెన్గా మాట్లాడతా. అకీరా జస్ట్ ఇంకా 19 or 21 ఆ ఏజ్లో ఉన్నాడు. నాకు అకీరాతో సినిమా చేయడానికి చాలా సంవత్సరాలు ఉంది. నాకు అర్జెంటుగా నా మనసులో మాట అయితే, నేను కళ్యాణ్ గారితో 2 సినిమాలు చేశాను, అల్లు అర్జున్తో చేశాను, సాయిధరంతో చేశాను, వరుణ్ తేజ్తో చేశాను. నా కోరిక చరణ్ బాబుతో కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అర్జెంటుగా నాకు మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలని ఉంది. నేను అదే ప్రయత్నంలో ఉంటాను. సో ఎలాంటి సినిమా సార్? మాసా, క్లాసా, రెండు మిక్స్? మాస్ అంటే నేను అదే చెప్తాను. నేను బిహెచ్ఎల్లో హైదరాబాద్లో పెరిగినోడిని. అంటే ఇఫ్ యూ గివ్ మీ కంప్లీట్ మాస్ డైరెక్టర్ అని, ఒక ఊర మాస్ డైరెక్టర్ అన్నప్పుడు సమ్హౌ ఐ డోంట్ ఎంజాయ్ ద కాంప్లిమెంట్. ఎందుకంటే నా సినిమాలో ఒక మధురం లాంటి సాంగ్ ఉంటుంది, ఒక అస్మాయిక యోగ తస్మైక భోగ లాంటి లిరిక్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది. ఐ మీన్ అర్బన్ గాయ్, నేను బిహెచ్ఎల్లో పెరిగినోడిని. సో మాస్ క్లాస్కి మధ్యలో ఒక థిన్ లైన్ ఉంటుంది, ఒక లైన్. ఆ లైన్ నాకు ఇష్టం. ఇప్పుడు మీరు
ఒక రౌడీ అల్లుడు తీసుకోండి, ఒక గ్యాంగ్ లీడర్ తీసుకోండి, ఒక దొంగ మొగుడు, ఇలాంటి సినిమా చేయాలని. కంప్లీట్ ఎంటర్టైనర్ కాదు. ఇప్పుడు మా తమ్ముడు అనిల్ తీసిన మనశంకర్ వరప్రసాద్ ఏ నుంచి జెడ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఒక హీరోయిజం ఉంటుంది చూసారా, ఒక హీరోయిజం, ఒక ఆటిట్యూడ్, ఒక చిరంజీవి గారి యాటిట్యూడ్, ఒక బాడీ లాంగ్వేజ్, చిన్న గ్యాంగ్లర్ల కాళ్ళు ఎగరేసుకొని నిలబడ్డము, చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందడం, అవి ఇష్టం నాకు బాగా. మేనరిజం, ఆ ఫైర్ బ్రాండ్ చిరంజీవి గారు, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చిరంజీవి గారు నాకు బాగా ఇష్టం. సో దాని గురించి తదుపరి ప్రయత్నాల్లో ఉన్నాం. సార్ ఏంటంటే కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు చేసినా హరిశంకర్ డైరెక్షన్లో అంటే కొంచెం లైట్ కామెడీ, మధ్య మధ్యలో పంచెస్ వస్తుంటాయి, ప్రాస కోసం ప్రాణం మీదకి తెచ్చుకోకండి అని. సో అలాంటి ఎలా సార్, అలాంటి మీరే రాస్తారు, అది ఏ సినిమాలో చూడలేదు. సో ఎలా సార్ అది? అంటే నేను నా డైలీ లైఫ్లో నేను చాలా సీరియస్గా తీసుకుంటా. మీరు ట్విట్టర్లో చూస్తే కూడా నా మీద జోకులు వేసినా కూడా నేను అదేంటి మన బ్రహ్మానందం గారి ఫోటోలు పెట్టి, లేకపోతే ఎంఎస్ఆర్ గారి ఫోటోలు పెట్టి ట్రోల్ మీమ్స్ ఉంటాయి కదా, అందులో బూతులు లేకుండా వాళ్ళు సహజంగా ట్రోల్ చేయడం నేను బాగా ఎంజాయ్ చేస్తా. మొన్న సుమ గారు అడిగారు, ఈ ఫింగర్కి చెప్పదగినప్పుడు స్టేజ్ మీద అడిగారు, ఏమైంది హరీష్ వేలికి అంటే, అనవసర విషయాలు వేలు పెడితే ఇలాగ అవుతుందని చెప్పా. నాకేముంటుందంటే నా సినిమా అని తప్ప, నా వర్క్ అని తప్ప నన్ను నేను పెద్ద సీరియస్ తీసుకోను. అది ఎంతమందిని చూసాం మనం మనం సీరియస్ తీసుకోవడానికి. నువ్వేమన్నా స్వాతంత్ర సమరయోధుడివా? నువ్వు ఒక కమర్షియల్ సినిమాలు తీస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఒక సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, నేనేదో ఒక ఉదాత్తమైన భావాలు ఉన్నవాడినో, లేకపోతే నేను ఎప్పుడైతే ఒక సమాజ సేవలో ఉంటావో, ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తావో, అప్పుడు యూ కెన్ టేక్ యూర్ సీరియస్. అప్పుడు నన్ను ఎవరైనా అన్నా, ఒక జోక్ చేసిన, ఒక మాట అన్నా, నేను అరే ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్నాను అన్న మాట అంటే అప్పుడు అనొచ్చు. మనం సరదాగా సినిమాలు తీసుకుంటున్నప్పుడు మనకు చిన్న రెస్పెక్ట్ ఇస్తే చాలు, మన వర్క్కి రెస్పెక్ట్ ఇస్తే చాలు. సో సరదాగా ఎక్కువ ఉంటాను. నాకు డైలీ ఫన్ మిస్ అవుతుంది లైఫ్లో. అదే నాకు ఆయుష్, అదే నా యాంటీ ఏజింగ్, అన్నీ అదే. నాకు ఫన్ మిస్ అయిందంటే నేను ఏ పని చేయలేను. సో అందుకు దైనందిన జీవితం నుంచి వచ్చే సెటైర్స్ అవన్నీ, దైనందిన జీవితంలో వచ్చే ఫండ్స్. ఇప్పుడు ఆ ఫండ్స్ ఎలా ఉంటుంది, ఆ ఫన్ అన్న ఎలా ఉంటుందంటే, ఒక మధ్యతరగతి లైఫ్లో ముగింపు లేని కదా అని మన కీర్తిశేషులు రాళ్లపల్లి గారు, మన తనికేళ్ళ భరణి గారి గురువు రాళ్లపల్లి గారు ఒక నాటకం రాశారు, ముగింపు లేని కథ. అందులో నేను ఒక చైల్డ్ క్యారెక్టర్ ప్లే చేసాను స్టేజ్లో. అందులో ఫస్ట్ క్యారెక్టరే ఫాదర్ క్యారెక్టర్, దేవుడికి ఇలా దండం పెట్టి ఏ దేవుడి మొహం చూసినా అప్పులోళ్ళే కనబడుతున్నారు అంటాడు. ఒక మధ్యతరగతి వాడు తన కష్టం మీద తనే జోక్ వేసుకుంటూ, తనే సెటైర్ వేసుకుంటూ, నవ్వుతూ ఒక రోజు గడిపేయగలడు. ఒక సింగిల్ టీ తాగి ఆకలిని ఆపగలడు. ఒక 4 నవ్వులతో 40 కష్టాలని మర్చిపోగలడు. అలాంటి ఒక యాంబియన్స్లోంచి వచ్చిన మూలంగా కాబట్టి మీరు అన్నట్టుగా ఇలాంటి హ్యూమర్, ఇలాంటి డైలాగ్స్ వస్తుంటాయి. ఇట్ ఈస్ అ లైఫ్ జర్నీ యాక్చువల్లీ. సార్ ఒక కళ్యాణ్ గారి ఫ్యాన్గా, అంటే టీ తాగే దగ్గర నుంచి అలా కాలేజీకి వెళ్ళి చదువుకునే దగ్గర నుంచి ఆయనతోనే సినిమా, అది కాక కల్ట్ బొమ్మలు ఇచ్చారు. సో కొన్ని ఏళ్ళు ఎన్నికకి వెళ్ళి చూసుకుంటే మీ బ్రెయిన్లో మీరు అలా ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అంటే ఆనందం. ఇప్పుడు గబ్బర్ సింగ్ వచ్చి 12-13 ఏళ్ళు అయింది. మళ్ళీ ఇవాళ హరిశంకర్, పవన్ కళ్యాణ్ సినిమా అంటే జనాలు ఊగిపోతున్నారు అంటే దేవుడు చాలా సంవత్సరాల నుంచి ఒక ఇండస్ట్రీలో ఒక సముచిత స్థానాన్ని ఇచ్చినట్టే కదా. కొన్ని కోట్ల మంది కలలు కని, కొన్ని లక్షల మంది ప్రయత్నించి, కొన్ని వేల మంది వచ్చి, కొన్ని వందల మంది మాత్రమే సక్సెస్ అయ్యే ఇండస్ట్రీలో మనకంటూ ఒక స్థానం వచ్చింది, కొంతమంది మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు అద్భుతమైన ఫీలింగ్ కదా. ఇంతకంటే ఇంకా దేవుణ్ణి ఏమడుగుతాం. సార్ రాబోయే రోజుల్లో చిరంజీవి గారితో ఇంకొక బ్లాక్ బస్టర్ కొట్టాలని సీరియస్లీ చెప్తున్నా, మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా సార్ నేను. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. గబ్బర్ సింగ్ అప్పుడు 12 ఏళ్ళు నా కుర్రాడు యాంకర్ అయిపోయి నన్ను ఇప్పుడు ఆశీర్వదించి స్టేజ్కి వచ్చాడు. సో నీ గుర్తు కూడా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. నేనే అది సార్ చెప్పింది అదే సార్, మీ ఆశీర్వాదమే అనుకోవాలి. చదువు మానేసి ఇండస్ట్రీలోకి వచ్చేసా. నేను చదువు మానేసి రాలా. ఐ డిడ్ మై పీజీ. మా నాన్నగారు చాలా భయపడేవాళ్ళు, చదువుకుంటూ వెళ్ళొద్దు, నాకు పీజీ సర్టిఫికేట్ నా చేతిలో పెట్టి నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నారు. సో నేను కరస్పాండెన్స్లో MBA చేశా, మార్కెటింగ్ చేశా. సో చదువు
నువ్వు ఏ రంగం కన్నా వెళ్ళు, చదువు అనేది నీకు ఒక ఎడ్జ్ ఇస్తుంది, చదువు అనేది నీకు ఒక మెచ్యూరిటీ ఇస్తుంది. కాబట్టి యాస్పరింగ్ ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు, యాస్పరింగ్ స్టార్టప్స్ పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా, యాస్పరింగ్ క్రికెటర్స్ అవ్వచ్చు, యాస్పరింగ్ సింగర్స్, మ్యూజిషియన్స్, మీరు ఏ రంగంలో ఎదగాలనుకున్నా స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి చదువు ఫినిష్ చేయండి. మన మీద పంచ ప్రాణాలు పెట్టుకుని అమ్మ నాన్న పిచ్చ టెన్షన్లో ఉంటారు. మీరు సక్సెస్ ఉండొచ్చు వేరే రంగంలో, కానీ మీరు సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళు పడే నరకం ఉంటుంది చూసారా, వాళ్ళని ఆ నరకానికి గురి చేయకండి. వాళ్ళు అడిగిన సర్టిఫికేట్లు, వాళ్ళు అడిగిన పీజీలు, వాళ్ళు అడిగిన డిగ్రీలు వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు మీరు మీ ప్యాషన్ కోసం పనిచేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.